నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం ఆది పర్వం. నేను సన్యాగౌడ్ చేయలేదు కదా, మొన్న ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం. ఈ ఏకచక్రపురంలో ఓ బ్రాహ్మణుడు బాధపడుతూ ఉంటాడు. అసలు ఎందుకండి బతికంతా కూడా నరకం, బతికంతా దుఃఖం మాట్లాడుతూ ఉన్నాడు. దాని కంటిన్యూషన్. జీవుడొక్కడే ధర్మార్థ కామాలను సేవిస్తాడు. అయితే వీడితో వియోగం అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది. కొంతమంది మోక్షం చాలా గొప్పదంటారు. నిజానికి అలాంటిది పోనే లేదు. అర్థాన్ని సాధించాలంటే పరిపూర్ణమైన నరకాన్ని అనుభవించక తప్పదు. డబ్బు కోరుకోవటమే గొప్ప దుఃఖం. డబ్బు దొరికితే అంతకన్నా దుఃఖం. డబ్బు పట్ల ప్రేమ కలిగాక దానితో వియోగం వస్తే అంతకంటే దుఃఖం మరొకటి ఉండదు. ఈ ఆపదల్లోంచి బయటపడే ఉపాయం ఏది కనిపించడం లేదు. అలాంటిదే ఉంటే భార్యాపుత్రులతో బాధారహితమైన ఆ ప్రదేశానికి పారిపోయి ఉండేవాడిని. లోగడ నేను ఈ విషయంలో గట్టిగా ప్రయత్నించాను. మనకు క్షేమం లభించే చోటుకు వెళ్ళిపోదామని నీకు చెప్పాను, కానీ నీవు నా మాట వినలేదని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు తన భార్యకు చెప్తా ఉన్నాడు. తెలివి తక్కువదానా, నేను పదే పదే కోరినా నీవు అంగీకరించలేదు. నా తండ్రి ఇక్కడే పెరిగాడు, నేను ఇక్కడే పెరిగి పెద్దదాన్ని అయ్యాను అన్నావు. నీ తండ్రి వృద్ధుడే స్వర్గానికి వెళ్ళిపోయాడు. అలాగే తల్లి కూడా ఏనాడో చనిపోయింది. బంధువులందరూ కూడా ఇప్పుడు లేరు. అలాంటి ప్రదేశంలో ఉండాలనే కోరిక నీకు ఎలా కలిగింది? బంధువులంటే పడిచచ్చే నీకు, నా మాటను లక్ష్య పెట్టిన నీకు నిజమైన బంధు వినాశం ఇప్పుడు వచ్చింది. ఇది నాకెంతో బాధాకరమైన విషయం. అయినా ఇది బంధు వినాశనం కాదు, నాకే వినాశం. ఎందుకంటే పరమ క్రూరునిలాగా నేను జీవించి ఉండి ఆత్మీయులను విడిచిపెట్టలేను. నీవు నా సహధర్మచారినివి, ఎంతో సహనం గలదానివి, నాకు తల్లితో సమానంగా బాగోగులు చూస్తున్న దానివి. దేవతలు నిన్ను నాకు స్నేహితురాలిగా పంపారు. నిత్యము సుఖదుఖాల్లో నీవే నాకు దిక్కు. నీకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు. నిత్యం గృహకృత్యాల్లో మునిగి తేలుతూ ఉంటావు. నిన్ను న్యాయంగా నేను వరించాను, మంత్రపూర్వకంగా వివాహం చేసుకున్నాను. నిన్నెలా విడిచిపెట్టను? నీవు గొప్ప వంశంలో పుట్టావు, మంచి శీలమున్న దానివి, నాకు బిడ్డలను ప్రసాదించావు, పతివ్రతవు, నాకు ఎన్నడూ అపకారం చేసి ఎరుగవు. నీవు నా భార్యవు, నా కోసమే జీవిస్తున్నావు. అలాంటి నిన్ను నేను నా జీవితం కోసం విడిచిపెట్టలేను. అలాంటిది నేను కుమారుణ్ణి మాత్రం ఎలా విడిచిపెట్టగలను? నా కొడుకు బాలుడు, ఇంకా యవ్వనం రాలేదు, రూపురేఖలు ఇంకా స్పష్టం కానివాడు. వాడిని స్వయంగా ఎలా విడిచిపెట్టను? అలాగే ఈ కుమార్తెను విడిచిపెట్టలేను. మహాత్ముడు బ్రహ్మ ఒక అయ్య చేతిలో పెట్టడానికి న్యాసంగా ఆమెను నాకిచ్చాడు. నేను నా పితృదేవతలు ఈమె సంతతి వల్ల గొప్ప లోకాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాం. అలాంటి బాలికను స్వయంగా కన్నదానిని ఎలా విడిచిపెట్టగలను? కొంతమంది అంటుంటారు తండ్రికి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని, మరికొంతమంది కూతురి మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటారు. నాకు మాత్రం ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంది. ఏ కుమార్తె లోకస్థితికి, సంతానానికి, సుఖ సంతోషాలకు కారణమైనదో అటువంటి కుమార్తెను, ఏ పాప మెరుగని దానిని, బాలికను నేను ఏ విధంగా విడిచిపెట్టగలను? నన్ను నేను విడిచిపెట్టుకుని పరలోకానికి వెళ్ళిపోతాను. నా బాధతో నేను పడతాను. కానీ నా వియోగాన్ని పొందిన వీరు ఈ లోకంలో జీవించలేరు కదా. వీళ్ళల్లో ఏ ఒక్కరినో విడిచిపెట్టడం అనేది చాలా నీచమైన పని. పండిత లోకం అసహించుకునేది. నేను ప్రాణాలు అర్పిద్దామంటే నేను లేకపోతే వీరందరూ జీవించలేరు. ఇలాంటి ఆపదలో నేనున్నాను. దీన్ని దాటే ఉపాయం లేదు. అయ్యయ్యో, నేడు బంధువులతో సహా నాకెలాంటి దుర్గతి కలగనున్నదో. అందరితో కలిసి చనిపోవటమే మేలు, అంతేకాని నేను మాత్రం జీవించి ఉండటం మంచిది కాదు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, మీరు సామాన్యుల్లా ఎప్పుడు విచారించవద్దు, దుఃఖపడవద్దు. పండితులైన మీకు ఇది బాధపడవలసిన సమయం కాదు. మానవులందరూ ఏదో ఒక రోజున వచ్చిన చోటికి పోవలసిన వారే. ఎలాగూ తప్పనిసరిగా జరిగి తీరే విషయంలో దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. భార్య కానీ, పుత్రుడి కానీ, పుత్రి కానీ ఎవరైనా తన కోసమే కావాలని కోరుకుంటారు. నీవు బాధపడవద్దు. నీవు మంచి బుద్ధితో ఆలోచించు. నేను స్వయంగా అక్కడికి వెడతాను. ఈ లోకంలో ఏ స్త్రీకైనా ఇదే పరమార్థం, సనాతన ధర్మం కూడా. ప్రాణాలను అర్పించి అయినా భర్తకు మేలు చేయాలి. అలాంటి పనిని నేను చేయటం మంచిది. నీకు కూడా ఈ పని సుఖాన్నిస్తుంది. దీనివల్ల పరలోకంలో ఎంతో మేలు కలుగుతుంది. ఈ లోకంలో అఖండమైన కీర్తి లభిస్తుంది. నేను నీకు చెబుతున్న ఈ ధర్మం గొప్పది. దీనివల్ల నీకు ధర్మార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఎవరైనా ఎందుకు వివాహం చేసుకుంటారో ఆ ప్రయోజనం ఇప్పటికే నెరవేరింది. ఒక కుమార్తెను, ఒక కుమారుణ్ణి కన్నాను. ఈ విధంగా నేను నీ రుణం తీర్చుకున్నాను. నీవు పిల్లలను చక్కగా పెంచడానికి, వారిని అన్ని విధాలా రక్షించడానికి సమర్థుడువు. నీలాగా నాకు పిల్లలను పోషించి రక్షించే శక్తి లేదు. సమస్త ప్రాణాలకు, ధనాలకు ప్రభువైన వాడా, నీవు లేకపోతే బాలురైన ఈ పిల్లలను నేను ఏ విధంగా పోషించగలుగుతాను? భర్త లేని దానను, రక్షకుడు లేని దానను నీవు లేకపోతే ఈ చిన్నపిల్లల జంటను సరైన మార్గంలో నడుస్తేలా రక్షించగలను? అహంకారంతో, గర్వంతో అనర్హులు ఈ కుమార్తెను కోరుకుంటే వారి బారి నుండి ఈమెను ఎలా రక్షించగలను? భూమి మీద పడ్డ మాంసం ముద్దను పక్షులన్నీ కోరుకున్నట్లు భర్త లేని స్త్రీని ప్రతివాడు కోరుకుంటాడు. బ్రాహ్మణోత్తమ,
దుర్మార్గులచే ప్రార్థింపబడ్డ నేను వారిచే పరిపరి విధాల ప్రలోభ పెట్టబడి సజ్జనుల మార్గంలో ఎలా ప్రయాణం చేయగలుగుతాను? ఏ పాపం తెలియని నీ వంశంలో ఒక గనక కుమార్తెను, ఈ బాలికను తండ్రి తాతల మార్గమైన స్వర్గానికి పంపించడానికి నా మనసు ఎలా ఒప్పుకుంటుంది? మీరు ధర్మం ఎరిగిన వారు, నిరాశ్రయులైనటువంటి నేను, అన్ని విధాల లోపించిన నేను ఈ బాలకునికి కావలసిన గుణ సంపదను అలవర్చడానికి ఎలా సమర్థురాలనవుతాను? అనాథైన నన్ను పరాభవించి ఈ నీ కుమార్తె కూడా శూద్రులు వేదాలను వినాలనుకున్నట్లుగా అనర్హులు కోరుకుంటారు. నీ సద్గుణాలతో పెరిగే ఈమెను వారికి నేను ఇవ్వకపోతే యజ్ఞ హవ్యస్సును కాకులు తన్నుకుపోయినట్లు నన్ను సంక్షోభింపజేసైనా సరే అపహరించుకొని పోతారు. దట్ మీన్స్ నువ్వు లేవయ్యా, ఇక నీ బిడ్డని ఎవడు పెడితే వాడికి తీసుకెళ్లిపోతారు, నేను కాపాడలేను. ఈ నీ కుమారుణ్ణి నీకు తగ్గట్టుగా పెంచలేక ఈ నీ కుమార్తెను అయోగ్యులకు అప్పగించి లోకమంతటితో అవమానాలకు భరిస్తూ చివరకు నన్ను నేను కూడా రక్షించుకోలేని దానని మదమత్తుల చేతిలో ప్రాణాలను వదిలిపెట్టడం ఖాయం. ఈ పిల్లలు నీవు లేక నేను లేక చివరకు నీళ్లు లేని సరస్సులోని చేపలాగా నిస్సందేహంగా నశించిపోతారు. ఏ విధంగా చూసినా నేను, కుమారుడు, కుమార్తె ముగ్గురం నీవు లేకపోతే నశించక తప్పదు. కనుక నీవు నన్ను ఒక్కదాన్ని పరిచయించడం మంచిది. బ్రాహ్మణ, పుత్రవంతులైన స్త్రీలకు భర్త కంటే పూర్వం సౌభాగ్యవతిగా పరలోకానికి పోవటం అనేది మిక్కిలి కోరుకోదగ్గ విషయమని ధర్మ విధులు సెలవిస్తున్నారు. ఏ స్త్రీకైనా తండ్రి పరిమితమైన దాన్నే ఇస్తాడు, తల్లి కూడా అంతే. కొడుకు కూడా పరిమితంగానే ఇవ్వగలుగుతాడు. అన్నింటినీ అమితంగా అందించే భర్తను ఏ స్త్రీ ఆరాధించదు? ఈ కొడుకును నేను విడిచిపెట్టినట్లే కుమార్తెను విడిచిపెట్టాను. బంధువులు ఎప్పుడు విడువబడ్డారు. ప్రస్తుతం నీ కోసం నా జీవితాన్ని విడిచిపెడతాను. ఎల్లవేళలా భర్తకు ప్రియాన్ని, హితాన్ని కలిగించడం అనేది స్త్రీకి పరమధర్మం. ఇది వివిధ తపస్సుల కంటే, నియమాల కంటే, దానాల కంటే విశిష్టమైన ధర్మం. ఇది చాలా గొప్పది. నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నటువంటి ఆ పని ధర్మబద్ధమైనది, అందరికీ ఆమోదయోగ్యమైనది, మీకు మీ కులానికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేది. ఇష్టమైన పిల్లలు, వస్తువులు, స్నేహితులు, ఆప్తులు, భార్య వీరందరూ ఆపత్కాలంలో ధర్మ సంఘటన నుంచి బయటకు చేర్చేవారిని సత్పురుషులను భావిస్తారు. ఆపదల నుండి బయటపడడానికి ధనాన్ని రక్షించుకోవాలి. ధనాన్ని విడిచిపెట్టి అయినా సరే భార్యను రక్షించుకోవాలి. భార్య పోయినా, ధనం పోయినా సరే తనను తను అన్ని వేళలా రక్షించుకోవాలి. సో ముందు ధనం పోయినా భార్యను రక్షించుకోవాలి, భార్య పైన ధనం పైన వాడిని రక్షించుకోవాలంట. భార్య, పుత్రుడు, ధనం, ఇల్లు ఇవన్నీ సంపాదించుకోవడం ఇహపర ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇది పండితులు చెప్పిన సిద్ధాంతం. ఒకవైపున కులమంతా ఉన్నప్పటికీ మరొక వైపున కులాన్ని వృద్ధి చేసే తాను ఉన్నప్పుడు తననే రక్షించుకోవాలి, కానీ అన్యాన్ని కాదు. ఇది పండితులు చెప్పిన సిద్ధాంతం. పూజ్యుడా, నన్ను అనుమతించు, నా సుతులను రక్షించు. నేను చేయవలసిన పోషణను నీవే నిర్వహించు. నీకు మరొక రూపమైన నాతో నిన్ను నీవు రక్షించుకో. ధర్మాభిజ్ఞులు ధర్మనిచ్చే సందర్భంలో స్త్రీ అవధ్యురాలని చెప్పారు. రాక్షసులు ధర్మ విధులని చెప్పారు. కనుక ఆ రాక్షసుడు నన్ను సంహరించకపోవచ్చు కూడా. పురుషుడు చంపబడతాడనటంలో సందేహం లేదు. స్త్రీ చంపబడవచ్చు, చంపబడకపోవచ్చు. ఇక్కడ సంశయం ఉంది. సో మగవాడిని వాడు చంపేస్తాడు, ఆడదని నెల్లేనుక వాడు చంపొచ్చు, చంపలేకపోవచ్చు. అటు డౌట్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి నన్నే అతని వద్దకు పంపడం మంచిది అని ఆమె చెప్తుంది. నేను పొందవలసిన అనుభవాలను పొందాను, ఇష్టాలను పొందాను, ధర్మాన్ని చక్కగా ఆచరించాను, నీకు ఇష్టమైన సంతతిని ఇచ్చాను. కనుక ప్రాణాలు పోవటం నన్నేమి బాధించదు. నాకు పుత్రులు కలిగారు, వయసు ఉడిగింది, నీకు ఎప్పుడూ ప్రియం చేయాలని భావిస్తుంటాను. ఇదంతా ఆలోచించుకునే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. పూజ్యుడా, నీవు నన్ను పరిచయించినా కావాలనుకుంటే మరొక స్త్రీని వివాహం ఆడవచ్చు. తర్వాత నీవు చేయవలసిన ధర్మ కార్యాలకు ఆటంకం ఏర్పడదు. ఆర్య, పురుషులకు అనేక స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల వచ్చే అధర్మమేమీ లేదు. కానీ స్త్రీలకు మొదట భర్తను అతిక్రమించి ప్రవర్తిస్తే పెద్ద అధర్మం ఏర్పడుతుంది. దీనిని అంతటినీ చక్కగా ఆలోచించి ఆత్మత్యాగం పెద్దలచే గర్హింపబడింది అనే విషయాన్ని గుర్తించి నేడు ఈ ఆపద నుండి నీవు గట్టెక్కవలసింది. వంశాన్ని, ఈ పుత్రులను కూడా రక్షింపవలసింది. ఆ బ్రాహ్మణి చేత ఈ విధంగా అనునయింపబడి బ్రాహ్మణుడు ఆమెను కౌగులించుకుని భార్యతో సహా కన్నీళ్లు విడుస్తూ మిక్కిలిగా దుఃఖించాడు. వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.